దేవి శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా నిజామాబాద్లోని సాయి టవర్స్లో ఏర్పాటు చేసిన బొమ్మల కొలువు ఆకట్టుకుంటోంది. సకల దేవతల స్వరూపంగా ఈ బొమ్మల కొలువును ఏర్పాటు చేశారు నిర్మలా రామశర్మ దంపతులు. నేటి తరానికి సాంప్రదాయాలపై మక్కువ పెంచే లక్ష్యంతో ఈ బొమ్మల కొలువును ఏర్పాటు చేశామన్నారు. ప్రతి ఏటా కొత్త ఆలోచనలతో 200 బొమ్మలతో కొలువును ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. పురాణాలను గుర్తు చేసేలా బొమ్మలను అద్భుతంగా అమర్చడంతో సందర్శకులకు విశేషంగా ఆకట్టుకుంటుంది. దసరా స్పెషల్గా ఏర్పాటు చేసిన బొమ్మల కొలువుపై రజనీకాంత్ మరింత సమాచారం అందిస్తారు. హిందూ సాంప్రదాయంలో పండగలకి ప్రత్యేక స్థానం ఉంది. పండగల వేళ బొమ్మల కొలువు విశేష అలంకరణలకు విశేష ప్రాధాన్యతనిస్తారు భక్తులు. సాధారణంగా దసరా దీపావళి వేడుకల సందర్భాల్లో అమ్మవార్లకు పూజ చేస్తున్నటువంటి సందర్భంలో దేవీమాతను కొలిచేటువంటి సమయంలో ఇట్లా బొమ్మల కొలువులు ఏర్పాటు చేయడం, విశేషమైనటువంటి అలంకరణ చేయడం, రంగురంగు పూలతో అలంకరణ చేయడం, ముఖ్యంగా పండగల వేళ అలంకరణకు చాలా ప్రాధాన్యత ఉంటుంది హిందూ సాంప్రదాయంలో. సో ప్రస్తుతం మనం నిజామాబాద్ నగరంలోని సాయి టవర్స్లో ఉన్నాం. సో ఈ మధ్య కాలంలో ఇట్లా బొమ్మల కొలువును ఏర్పాటు చేసి ఒక పండగను నిర్వహించడం అనేటువంటి చాలా అరుదైనటువంటి సందర్భంగానే మనం చెప్పుకోవాలి. చాలా తక్కువ సందర్భాల్లో మాత్రమే మనకు పండగల వేళ ఇట్లాంటి బొమ్మల కొలువులు కనిపిస్తుంది. చాలా ఇంట్రెస్ట్ ఉండి కొంత దీని మీద అవగాహన ఉన్న వాళ్ళు మాత్రమే ఇట్లా బొమ్మల కొలువును ఏర్పాటు చేస్తారు. బొమ్మల కొలువు కేవలం అలంకరణ కోసం మాత్రమే కాకుండా ఒక మెసేజ్ ఇచ్చేటువంటి ఒక ప్రయత్నాన్ని రామ్ శర్మ గారు చేస్తున్నటువంటి సందర్భం మనకు కనిపిస్తుంది. మాట్లాడదాం, వాళ్ళ ఫ్యామిలీ ఉంది, రామ్ శర్మ గారు వారి దంపతులు ఉన్నారు. రామ్ శర్మ దంపతులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎందుకు ఈ ఆలోచన వచ్చింది? రామ్ శర్మ గారి సతీమణి మనకు అందుబాటులో ఉన్నారు, మాట్లాడదాం. అమ్మ చెప్పండి, ఏంటి అసలు కాన్సెప్ట్? శ్రీ గురుభ్యో నమ పరమ గురుభ్యో నమ శ్రీమదానంద తీర్థ భగవత్పాదాబ్జార్యోభ్యో నమ సత్యాభిజ్ఞకరాబ్జోత్తాన్ పంచాశత్వర్షపోజకాన్ సత్యప్రమోద తీర్థార్యాన్ నౌమిన్యాయ సుధారతాన్. ఇది దసరా కొలువులు అనేది నవరాత్రులు మనం చేసుకుంటాం. ముఖ్యంగా సరస్వతి, దుర్గా, లక్ష్మీదేవిని ఈ రోజుల్లో మనం కొలుచుకుంటాం. ముఖ్యంగా ఇంకోటి ఏంటంటే దుర్గాదేవి వచ్చి మనకి శక్తికి రూపం, సరస్వతీదేవి వచ్చి మనకి జ్ఞానానికి రూపం, లక్ష్మీదేవి వచ్చి ఐశ్వర్యానికి రూపం. ఇంకోటి ఏంటంటే ప్రధానంగా ఎక్కడ ఆడవాళ్ళు పూజింపబడతారో అక్కడ ఇల్లు చాలా బాగుంటుంది. ఇల్లే కాదు, మండలం, డిస్ట్రిక్ట్స్, రాష్ట్రాలు, దేశం అంతా బాగుంటుందని దీనికి మెసేజ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇంకోటి ఏంటంటే ఈ రోజుల్లో ఏదైతే మనకి దుష్ట ఆలోచనలు పోయి మంచి ఆలోచనలు వస్తాయి, నెగిటివ్ పోయి పాజిటివ్ వస్తుంది అని జ్ఞానం సంపాదించుకోవచ్చు. పారాయణం, భజనలు, ఈ 9 రోజులు ఏదైతే ఉంటుందో అదన్నీ చేస్తాం. దీనివల్ల అందరికీ బాగా జరుగుతుంది అని ఒక ఈ దసరాకి పండగకి మనకి తెలిసే ఉద్దేశం. ఇట్లా అమర్చాము. ఇది నేను 16 ఇయర్స్గా చేస్తున్నానండి. మా పిల్లలు చిన్నగా ఉన్నప్పటి నుంచి చేస్తున్నాను. ఎందుకంటే మనం పిల్లలకి తెలిస్తే వాళ్ళు కూడా ఉత్సాహంతో చేస్తారు. ఇంకోటి ఏంటంటే మనం బొమ్మ తీసి పెట్టేటప్పుడు ఇది ఎందుకు, ఇది ఎలా, మనం ఈ ఉద్దేశంగా ఇది పెడితే కనుక అమ్మ నవరాత్రులు చెయ్యాలి, బొమ్మలు కొలువు పెట్టుకుంటే మన ఇంటికి వస్తారు, పోతారు, మన రిలేటివ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కలుస్తాము, చేస్తాము, ఒక గెట్ టుగెదర్. ఈ కాలంలో అది లేదండి. కాబట్టి కనీసం ఇలా అన్నా చేస్తే కనీసం గెట్ టుగెదర్ అవుతుంది, అందరు కలుస్తాము ఒకరికొకరు. ఇంకోటి ఏంటంటే వచ్చిన వాళ్ళకి కొంతమందికి తెలుస్తుంది, కొంతమందికి తెలియదు. కాబట్టి ఇలా అన్నా మనం చూపిస్తే వాళ్ళకి సాంప్రదాయం ఉంది, మనం కూడా ఇది చేసుకోవాలి అని అనిపిస్తుంది వాళ్ళకు కూడా. దీనిలో ఏముంది, దీనిలో వృత్తాంతం ఏముంది అనే ఆలోచన కూడా వస్తుంది. కాబట్టి ఆ బొమ్మలు తీసి పెట్టేటప్పుడు కూడా పిల్లల్ని పెట్టమని చెప్తాను యాక్చువల్గా. ఎందుకంటే అది పెడితేప్పుడు ఇది ఏంటి, ఈ రూపం ఏంటి, ఆ రూపం ఏంటి వాళ్ళకి తెలుస్తుంది. అది తెలిస్తే కదా ఏ దేవుడు ఏమని తెలుస్తుంది పిల్లలకి. అది కూడా ప్లస్ అది కాకుండా అట్లా పెట్టినప్పుడు దీని గురించి తెలుసుకోవాలన్న ఉత్సాహంతోనన్నా కనీసం పెడతారు. దాని గురించి తర్వాత మెల్లగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఇది ఎట్లా వచ్చింది అట్లా ఉద్దేశంతో ఇది 16 ఇయర్స్ నుంచి పెడుతున్నాం మేము. రామ్ శర్మ కూతురుంది, మాట్లాడు. ఎన్ని సంవత్సరాలు చూస్తున్నావు బేటా ఇది? నేను నాకు ఊహ తెలిసినప్పటి నుంచి చూస్తున్నాను. మా అమ్మ నేను ఏది ఏంటి, ఏ రూపం ఏంటి అని అడిగినా చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటుంది. మళ్ళీ ఆ దశావతారాలు అనేది ప్రతి అవతారం గురించి చెప్పేది. రెగ్యులర్ గా మనం అలంకరణ చేసుకోవడం వేరు, ఇట్లా పండగలు వచ్చినప్పుడు సందర్భం వచ్చినప్పుడు మనం అలంకరణ చేయడం ఎట్లా? చాలా ఇంట్రెస్ట్ వస్తుంది నాకు, ఇంకా చేయాలి అనిపిస్తుంది. ఇంకా మమ్మీతో ఇంకా వేరే థీమ్స్ ఏమైనా పెట్టుకోవాలని ఐడియాస్ కూడా ఇవ్వాలనిపిస్తుంది మమ్మీకి. ఇంకోటి ఏంటంటే మీరు పండగ టైంలో చిన్న ఆడవాళ్ళకి చిన్న సందేశం, ఎక్కువ ఏం లేదు,
నేను అందరికి చెప్పేదాన్ని అయితే కాదు, ఏదో నాకు తెలిసింది నేను చెప్పాలనుకున్నా. పండగ పూట కనీసం పండగ పూటన్నా అందరూ చీర కట్టుకొని అలంకరణ చేసుకొని మనం ఎంత బాగా లక్ష్మీదేవి ఫోటోలో ఉంటారో అంత బాగా మనం అలంకరించుకున్న తర్వాత మీరు దేవుడికి చేయండి. ఖచ్చితంగా మనం అలాగే ఆరోగ్యంగా ఎంత అందంగా అంత బాగున్నామో అంత బాగుంటాం మనం. సార్ చెప్పండి, హిందూ సాంప్రదాయంలో ఈ బొమ్మల కొలువు పండుగల వేళ బొమ్మల కొలువుకి చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. ఎట్లా ఏం చెప్తారు? దసరా నవరాత్రులు మనకి ప్రతి సంవత్సరం కూడా చక్కగా ఈ నవరాత్రుల్లో మరి ఎవరికి ఏ విధముగా అవకాశం ఉంటే ఆ విధానంగా పాల్గొనవచ్చు. కాబట్టి కొందరు స్త్రీలేమో చక్కగా బతుకమ్మ అనేది ఆడతారు. కాబట్టి మరి మేము బ్రాహ్మణ్స్ కాబట్టి మేము ఈ విధముగా ఈ బొమ్మల కొలువులు అనేది చక్కగా ఆ బొమ్మల కొలువుతో అమ్మవారిని కూడా పూజ చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇలా 16 సంవత్సరాలు మా ఆవిడ చక్కగా చేస్తుంది. మాకు చాలా ఆనందంగా ఉంటుంది. అంటే ఎట్లా మనం ఒక వరుస క్రమంలో బొమ్మల్ని అలంకరిస్తున్నప్పుడు ఎట్లా తీసుకుంటారు? ఏ విధముగా ఆ కొలువుని కొలుచుకోవాలి అంటే కూడా ఎవరైతే ఇంటి వాళ్ళు అనగా బంధువులు కానీ లేదా బ్రాహ్మణ్స్ ఎవరన్నా పెట్టేవాళ్ళైనా కూడా బొమ్మల కొలువు ఆ విధానంగా ఉన్నవాళ్ళు అయితే మేము పెట్టుకోవాలి అని అనుకుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వారి చేతితో ఏదో ఒక బొమ్మ తీసుకోవాలి అండి. తీసుకొని ఆ బొమ్మని అక్కడ మా గృహంలో ఆ బొమ్మతో పాటు ముందుగా వినాయకుడిని అలాగే దశావతారాలు ఈ విధముగా చిన్న చిన్నగా పెంచుకుంటూ వెళ్ళాలి. ఈ విధంగా బొమ్మల కొలువు పెట్టాలండి. చక్కగా అలంకరణ చేసి ఆకర్షణీయంగా ఉన్నటువంటి బొమ్మల కొలువును చూసేందుకు ఇరుగు పొరుగు కూడా ఉదయం సాయంకాలంలో ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకోవడం, నవరాత్రుల్లో పాల్గొనడం, దాంతోపాటు బొమ్మల కొలువును చూసి తరించడం లాంటి సందర్భం అయితే ప్రస్తుతం మనకు సాయి టవర్స్లో కనిపిస్తుంది. కెమెరా పర్సన్ రాజేష్తో రజనీకాంత్, V6 న్యూస్, నిజాం.